తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు అన్నారు. జగన్ వైసీపీ నాయకులు లక్షలు అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మని పరిస్థితిలో లేరని చెప్పారు. నాడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా నారా భువనేశ్వరి కలమెత్తడంతో ఇప్పుడు హెరిటేజ్ పై బురద చల్లుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కల్తీ చేసిన తప్పులను జగన్ కు చెప్పి సరిదిద్దుకోవాలని వైసీపీ నేతలకు ఎంపీ అప్పలనాయుడు హితవు పలికారు. వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం ఈరోజు కల్తీ నెయ్యి మీద అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం వాస్తవాల్ని చెప్పడంతో దిక్కు తోసిన పరిస్థితుల్లో హెరిటేజ్ మీద ఆరోపణలు చేయడం దుర్మార్గమైన చర్యగా మేము చెప్తున్నాం. ఈరోజు హెరిటేజ్ సంస్థ అంటే ఈరోజు మీలాగా మీరు పెట్టిన కంపెనీలాగా జగన్మోహన్ రెడ్డి కంపెనీలాగా అక్రమాలతోటో లేదంటే అన్యాయంతో పుట్టిన సంస్థలు కాదు. అది హెరిటేజ్ సంస్థ చరిత్ర తెలుసుకోకుండా వైకాపా నాయకులు మాట్లాడుతుంటే దాదాపు 4-5 రాష్ట్రాలకి విస్తరించి ఉన్న రైతులతో ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉన్న హెరిటేజ్ సంస్థ ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ 1 హెరిటేజ్ సంస్థగా పేరు ప్రతిష్ఠ తీసుకొచ్చిన సంస్థ. నిర్వాహకులు భువనేశ్వరమ్మ గారికి ఆ సర్వీస్ సామాజిక సేవ మీద కానీ హెరిటేజ్ నిర్వహణ పైన కానీ దానికి సంబంధించిన ఎన్నో అవార్డులు వచ్చాయి. అలాగే భువనేశ్వర్ గారితో పాటు బ్రాహ్మణి గారికి కూడా వచ్చాయి. అవి కూడా తెలుసుకోకుండా హెరిటేజ్ మీద ఏదో మా మీద బురద జరిగింది కనుక ఆ బురద పక్కవాడి మీద రాసిస్తే ఆ వాడు కూడా బురదతో అయిపోతాడు అనే ఒక ఆలోచనతో దురాలోచనతో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పన్ని ఇట్లా హెరిటేజ్ మీద చేస్తున్నారు. ఈరోజు హెరిటేజ్ బ్రాండ్ని కానీ లేదంటే చంద్రబాబు బ్రాండ్ని కానీ మీరు ఎన్ని కుట్రలు పన్ని తగ్గించాలన్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు రాష్ట్రం మొత్తం తిరిగి దేశం మొత్తం అవేర్నెస్ చేసి ఈరోజు దేశ విదేశంలో ఉన్న వారందరూ కూడా మద్దతు తీసుకున్న దిశగా అవి అడుగు వేసి గత ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని అన్యాయాన్ని ప్రజలకి తెలిసే విధంగా వారు చేసే పర్యటనలు కానీ వారు మాట్లాడే చైతన్యవంతమైన మాటలు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చి ఉంటాయి. అందుకు ఈరోజు ఆ టీం కానీ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వేదిక పైన కానీ అసెంబ్లీ వేదిక కానీ లేకపోతే ఇతర వేదికలు కానీ మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా 1000 సార్లు అబద్ధం ఆడినా 1,00,000 సార్లు అబద్ధం ఆడినా నిజమయ్యే పరిస్థితి లేదు. ఈరోజు మీరు అడ్డంగా దొరికిపోయారు. కల్తీన ఈ విషయంలో పూర్తిగా మీరు హిందువులు భక్తులందరికీ మనోభావాలు దెబ్బతీసాయి. అందరూ కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అందుకు మీరు ఇన్ని అబద్ధాలు ఆడిన పరిస్థితులు లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అందుకే మీరు కూడా మీ నాయకుడికి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అట్లీస్ట్ ఆయన కూడా జ్ఞానం కల్పించండి. ఈ ఆరోపణలు పక్కన పెట్టండి. వైసీపీ నాయకులు కొంతమంది ఎంతో కొంత ఉంటుంది కదా, దాన్ని కూడా ఉపయోగించి ఖచ్చితంగా వారిని ఒక లైన్లో పెట్టవలసిన అవసరం ఉందని